దేశంలో జరుగుతున్న పరిణామాల గురించి ఆనంద్ రంగనాథన్ గారు రాసిన విశ్లేషణ ఒకటి. గురునానక్ కంటే ముందు సిక్కులు లేరు, మహమ్మద్ కంటే ముందు ముస్లింలు లేరు, రిషభదేవుడి కంటే ముందు జైనులు లేరు, బుద్ధుడి కంటే ముందు బౌద్ధులు లేరు, కార్ల్ మార్క్స్ కంటే ముందు వామపక్షవాదులు లేరు. కానీ కృష్ణుడి కంటే ముందు రాముడు ఉన్నాడు, రాముడి కంటే ముందు జమదగ్ని ఉన్నాడు, జమదగ్ని కంటే ముందు అత్రి మహర్షి ఉన్నాడు, అత్రి కంటే ముందు అగస్త్యుడు ఉన్నాడు, అగస్త్యుడి కంటే ముందు పతంజలి ఉన్నాడు, పతంజలి కంటే ముందు కణాదుడు ఉన్నాడు, కణాదుడి కంటే ముందు యాజ్ఞవల్క్యుడు ఉన్నాడు, ఆ యాజ్ఞవల్క్యుడి కంటే ముందు సనాతన వైదిక అనుయాయులే. రాజకీయ చదరంలో 12 ఎత్తుగడలను జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి. మొఘలులు భారతీయులు అయ్యారు, కానీ అసలైన భారతీయులు కాఫిర్లు అయ్యారు, మత విరోధులు అయ్యారు. గియాసుద్దీన్ ఖాన్ మోతీలాల్ అయ్యారు, జవహర్లాల్ నెహ్రూ అయ్యారు, ఆయన కుమార్తె ఇందిర నుండి రాజీవ్ మైనో వరకు అందరూ గాంధీలు అయ్యారు, కానీ భారతీయులు మాత్రం అమాయకులు పిచ్చోళ్ళు అయ్యారు. మోమిన్లు ముస్లింలు కాశ్మీరీలు అయ్యారు, కానీ కాశ్మీరీ పండిట్లు తమ స్వదేశంలో శరణార్థులు అయ్యారు. బంగ్లాదేశీయులు బెంగాలీలు అయ్యారు, కానీ బెంగాలీ హిందువులు బయట వ్యక్తులు అయ్యారు. సైనికులు చంపేవారు, రాళ్లు రువేవారు ఉద్యమకారులు అయ్యారు, కానీ భారత సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనకారిగా ముద్రపడింది. తొక్కడే గ్యాంగ్ దేశాన్ని విడగొట్టేవారు దేశభక్తులు అయ్యారు, కానీ నిజమైన దేశభక్తులు కఠినవాదులు తీవ్రవాదులుగా పిలువబడుతున్నారు. చితి కోసం వాడే కట్టెలు పర్యావరణానికి ముప్పు అయ్యాయి, కానీ సమాధుల కోసం వృధా అయ్యే భూమి జన్మ హక్కు అయ్యింది. రాఖీలో వాడే ఉన్ని గొర్రెలను హింసించడం అవుతుంది. మరి బక్రీద్ రోజు జరిగే హింస మాట ఏంటి? తుష్టీకరణ, అప్పీజ్మెంట్, సెక్యులరిజం లౌకికవాదమైంది, కానీ సమానత్వం అడగడం మతతత్వమైంది. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థగా చిత్రీకరించబడింది, కానీ ఒసామాజీ, హఫీజ్ సాహెబ్ మరియు హురియత్ శాంతికి చిహ్నాలుగా ప్రచారం పొందుతున్నారు. భారత్ మాతాకి జై అనడం మతతత్వమైంది, కానీ భారత్ తేరే తుక్డే హోంగే, భారతదేశం ముక్కల పాలనడం వాక్ స్వాతంత్రం అయింది. విభజించి పాలించే అనేది ప్రభుత్వ విధానంగా మారింది, కానీ సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరి సహకారం అందరి అభివృద్ధి అనేది కేవలం ఒక జుమ్లా ఉత్తుత్తి మాట అని కొట్టే పాడుతోంది. ఆలోచిద్దాం, అర్థమయ్యేంత వరకు ఆలోచిద్దాం.